హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద సైజు పాత్ర అయితే తీసేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఆయిల్లో వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే 1 కేజీ వరకు తీసుకున్నానండి. ఇవి ఇందులో వేసేసి బాగా కలపాలండి. ఆనియన్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు అయితే వేస్తున్నానండి. మీకు కనుక సాల్ట్ అయితే కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసి ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసిన తర్వాత నీళ్ళు అనేది వస్తాయండి చికెన్లో. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనము నీళ్ళు అనేది ఇంకిపోయేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నీళ్ళు అయితే వస్తాయి. ఈ నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలండి. నీళ్ళు లేకుండా ఉడికించుకున్న తర్వాత ఇందులోని కొన్ని స్పైసెస్ అయితే వేయాలండి. ముందుగా అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి బాగా కలపాలండి. మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మీరు తినే కారాన్ని బట్టి స్పైసీ అనేది వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇది హై ఫ్లేమ్లోనే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, అదైతే నేను యూజ్ చేశాను. మీకు కూడా అది యూజ్ చేసి ఇలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. స్పెషల్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకునే మంచి టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక కుక్కర్లో 1 కేజీ వరకు శుభ్రంగా కడిగిన చికెన్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి వాటర్ లేకుండా 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ 1, అలాగే మీడియం సైజు 2 టమాటాలను సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేసానండి. తర్వాత కొబ్బరి పేస్ట్ అండి, కొద్దిగా కొబ్బరి పేస్ట్ ఒక 1/4 చిప్ప వరకు కొబ్బరిని పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసానండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గుప్పెడు కొత్తిమీర అయితే వేసేసి ఒకసారి బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే వేసేసి ఈ విధంగా వేసేసిన తర్వాత మరోసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకొద్దిగా కారం పొడి వేసుకోండి. ఈ విధంగా 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ముక్క అయితే బాగా ఉడికిపోయింది. తర్వాత ఫ్రై అయితే సింపుల్గా మనం చేసేయవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసి తర్వాత ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వాటర్ని కూడా ఇందులో వేసేయాలండి. వేసేసి ఒక హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి పేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయవచ్చండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాను. తర్వాత ఇలాగే కొత్తిమీర వేసాం కాబట్టి ఇంకా కరివేపాకు అయితే గుప్పెడు తీసేసుకొని వేసుకున్నానండి. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. వేసేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి మనం కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. ఈ విధంగా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసేయాలండి. నీళ్ళైతే పూర్తిగా ఇంకిపోయాయి కాబట్టి ఇక
మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించి సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా రెడీ చేసుకునే చికెన్ ఫ్రై అయితే రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.